తెలంగాణ కోసం. ప్లస్ దక్షిణాదిలో ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినాయట. తెలంగాణలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉన్నాయి? బీజేపీకి కాంగ్రెస్కు సమానంగా ఉన్నాయి కదా. కేరళలో ఎవరికి ఉన్నాయి? ఇవాళ కేరళలో మొత్తం కాంగ్రెస్కి రాలేదు కదా, కమ్యూనిస్టులకు కాంగ్రెస్ కలిసి వచ్చినాయి కదా. బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా ఇవాళకి. బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి ఇవాళకి. ఎన్డీఏకి ఎక్కువ సీట్లు ఉన్నాయి ఇప్పటికి. దక్షిణాది రాష్ట్రాలు ఉన్నటువంటి చోట్ల కాంగ్రెస్ కంటే ఇండి కూటమి కంటే కూడా ఎన్డీఏకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక కలుపుకుంటే. తమిళనాడులో ఉన్నది అన్నాడే డిఎంకే పార్టీకే ఉన్నాయి తప్ప కాంగ్రెస్కి ఏం లేవు కదా. కేరళలో కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు కలిసి కదా పంచుకున్నది. మరి ఇంకెక్కడున్నది? కాంగ్రెస్ పెత్తనాన్ని రుద్దడానికి కాంగ్రెస్ మొత్తం ఏం లేదు కదా. 2 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నది ఇవాళ. 2 రాష్ట్రాల్లో ఉన్నది. కర్ణాటకలో కూడా ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ 4 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం అది. ఏదో మొత్తం జీరో ఉన్నటువంటిది కాదు. తెలంగాణలో, ఆంధ్రాలో ఇవాళ బీజేపీ కలిసి ఉన్నది పార్టీ. ఎన్డీఏ సర్కారు ఉన్నది, బీజేపీ భాగస్వామ్య పార్టీగా ఉన్నది. తెలంగాణలో బీజేపీకి 35% ఓట్లు వచ్చినాయి. మరి ఎక్కడ ప్రజలు ఆదరించలేదు? 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓట్లు సాధించి 8 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ. ప్రజలు ఎవరు తిరస్కరించారు? ఎక్కడ తిరస్కరించలేదే. ఎక్కడ తిరస్కరించలేదు కదా. కేరళలో కూడా సొంతంగా ఎంపీలు గెలిచిరు కదా. కేరళలో భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలిచింది. తెలంగాణలో గెలిచింది, కర్ణాటకలో గెలిచింది. మరి ఎక్కడ ప్రాతినిధ్యం లేదు, ఎక్కడ ప్రభావం లేదు. దక్షిణాదిలో ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చిందని మోదీ ప్రతికారం. తక్కువ సీట్లు ఇచ్చింది ఉత్తరప్రదేశ్. రావాల్సినటువంటి సీట్లు రాంది ఉత్తరప్రదేశ్లో. అంతేగాని మిగిలినటువంటి రాష్ట్రాలకు ఏం సంబంధం? తెలంగాణలో పోయినసారి 4 ఉంటే ఈసారి 8 వచ్చినాయి. కేరళలో 0 ఉంటే 1 వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో సీట్లు వచ్చినాయి. మరి రాంది ఎక్కడ? ఒక తమిళనాడు తప్ప అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నది. కానీ కాంగ్రెస్ లేని రాష్ట్రాలు అనేకం ఉన్నాయి వాళ్ళ దేశం మొత్తం మీద. డీలిమిటేషన్ చెక్ వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో డీలిమిటేషన్లో ఎవరైతుంది ఏంటి అనేటువంటి దానిపైన క్లారిటీ లేదు. ఎవరు డీలిమిటేషన్ ఎప్పుడు చేస్తారు? 1971 తర్వాత డీలిమిటేషన్ జరిగిన సీట్ల సంఖ్య పెంచలేదు. అందరూ పెంచాల్సినటువంటి అవసరం లేదని పెట్టుకున్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ జరగాలంటే జనాభా లెక్కలు జరగాలి. జనాభా లెక్కలు జరిగిన తర్వాత డీలిమిటేషన్ కమిటీ వేయాలి, రాష్ట్రపతి ఒప్పుకోవాలి. ఆ తర్వాత చర్చ జరుగుతుంది కదా. వదిలిపెట్టి ఇష్టానుసారంగా వేస్తారు. వాళ్ళ జీఎస్టీ అన్ని రాష్ట్రాలను కలుపుకొని చేయట్లేదా? కాంగ్రెస్ చేతులు ఎత్తేస్తే మోడీ సర్కార్ వచ్చినాక కదా జీఎస్టీ ఏర్పాటు చేసింది. 1080 సీట్లు అయితే ఎక్కడొస్తాయి? ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని వస్తాయి? ఇప్పుడున్నటువంటి దాంట్లో డీలిమిటేషన్కి సంబంధించి ఎవరికి ఎక్కువ వచ్చినాయి ఏంటి అనేటువంటి విషయం పైన కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. బీజేపీ 30%, తెలంగాణలో కాంగ్రెస్ 40%, బీఆర్ఎస్ 16% మొన్నటి ఎన్నికల్లో. ప్రతి చోట ఎక్కడ భారతీయ జనతా పార్టీ లేదు, ఎక్కడ ఉన్నది? సిపిఎంఏ ఉంది కదా ఇక్కడ. సిపిఎం, కాంగ్రెస్. కేరళలో కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలో ఎక్కడున్నది? బీజేపీ. కర్ణాటకలో మొత్తం బీజేపీ గెలిచింది కదా. ఎక్కడ గెలవలేదు భారతీయ జనతా పార్టీ, ఎక్కడ గెలవలేదు. దక్షిణాది పైన ఇంపోజ్ చేస్తున్నారు, ఉత్తరాది పైన ఇంపోజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక మాట పెట్టి స్టాలిన్కి సంబంధించినటువంటి ఉచ్చులో రేవంత్ రెడ్డి పడితే తెలంగాణలో కాంగ్రెస్ జాతీయ విధానము, కాంగ్రెస్ పుట్టుకతో వచ్చినటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ పక్కకు పోతే కనుక అది ఖచ్చితంగా బెడిసి కొట్టేటువంటి అవకాశం ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. మీ విధానం ఏమిటి? జాతీయ విధానం ఏమిటి? జాతీయ పార్టీ మీ విధానాలు ఏంటి? ఎందుకంటే హిందీ ప్రచార సభ మీరే పెట్టిరు. డీలిమిటేషన్ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగింది, 1971లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ సీట్ల పెంపే జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటికి జరగలేదు. వాజ్పేయి హయాంలో కూడా 2001లో 2011లో ఎప్పుడు జరగలేదు. 2011లో 2009లో వచ్చినటువంటి డీలిమిటేషన్కి సంబంధించినటువంటిది కూడా కేవలం బౌండరీలు మారినాయి తప్ప ఎక్కడ కూడా పెరగలేదు. జనాభా దామాషా ప్రకారమే పెరగాలనేటువంటిది ఏం లేదు. పాపులేషన్ ఎక్కడ పెరిగింది ఏంటి అనేటువంటి అంశం కూడా క్లారిటీ ఉంటుంది కదా.
పాపులేషన్కి సంబంధించి ఎవరున్నారనేటువంటి అంశం పైన కూడా ఉండాలి కదా. పాపులేషన్ కేరళకు తమిళనాడులో కూడా పాపులేషన్ పెరిగింది 71 కోట్లు. ఇది అంతా 1 2 3 4 రాష్ట్రాలకు సంబంధించి 71 కోట్లు. ఇది బెంగాలు, బీహారు, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాలకు సంబంధించినవి మాత్రమే 71 కోట్లు ఉన్నాయి. ఇది తమిళనాడు, కేరళ కలిపి. మిగిలిన ఈ ప్రాంతం అంతా కలిపితే 69 కోట్లే ఉంది పాపులేషన్కి సంబంధించి. ఎట్లా వస్తుంది ఇది? దీన్ని ఏ రాష్ట్రాన్ని యూనిట్గా మార్చుకోవాల్సి వస్తుంది? నష్టపోయింది ఎవరు? 1971లో వచ్చినప్పుడు ఒకవేళ పాపులేషన్ లిస్టే కరెక్ట్ అనుకుంటే మీరు ఇవన్నీ కూడా మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తా. ఇది ఏంటిది? ఇది నార్థన్, ఇవి ఉత్తర భారతదేశం, ఇది పశ్చిమ భారతదేశం, ఇది తూర్పు భారతదేశం, ఇది మళ్ళీ నార్త్ అంటారు. ఎక్కడ నార్త్ ఉన్నది? వీళ్ళ పెత్తనం చేసిరు వీళ్ళ మీద. ఎవరి మీద పెత్తనం చేసిరు? ఇవి తూర్పు దేశం, ఇవి నార్త్ ఈస్ట్. ఎవరి మీద పెత్తనం చేసిరు ఇవాళ? గతంలో కాంగ్రెస్ పార్టీ అట్లనే పెత్తనం చేసిందా? మొత్తం కాంగ్రెస్ మొత్తము మీ ప్రధానమంత్రులు అయింది కూడా అక్కడ నుంచే కదా. అప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ నుంచి ప్రధానమంత్రులు అయితే మాత్రం పెత్తనం లేదంట. ఒక్కరు దక్షిణ భారతదేశం నుంచి ఒక ప్రధానమంత్రి అయితే ఆయన అవమానించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ నుంచి ప్రధానమంత్రి అయినది ఒక్క పివి నరసింహారావును అవమానించింది కాంగ్రెస్ పార్టీ.